నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సైడు విద్యార్థులు, మరో సైడు పోలీసులు, మరో గందరగోళమైన పరిస్థితి ఉన్నది. అక్కడ పోలీసులు మరి విద్యార్థులు చాలా శతవిధాల పోరాడుతూ ఉన్నారు, ఈ ల్యాండ్ మాది అంటే మాది అని. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 400 ఎకరాల ప్రభుత్వ భూమి, యూనివర్సిటీ భూమి మరి తెలంగాణ ప్రభుత్వము దాన్ని కబ్జా చేస్తూ ఉన్నది. మా యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఎట్టి పరిస్థితుల్లో కబ్జాకి గురిగానియము. మరి ప్రజా పరిపాలన పేరుతోటి ఒక రకంగా మా మీద దోపిడీ చేస్తూ ఉన్నారు, మా భూములు కొల్లగొడతా ఉన్నారు, మా మీద దాడి చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని గొడ్లను గుంజినట్టు గొర్రె గుంజుకొచ్చి తీసుకుపోయి స్టేషన్లో వేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు మరి వాళ్ళ గోసుని వెలబుచ్చుతూ ఉన్నారు. ఇంకో సైడు తెలంగాణ ప్రభుత్వం గత 21 సంవత్సరాల క్రితమే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ప్రైవేట్ సంస్థలకి లీజ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ భూమి ఎట్టి పరిస్థితిలో ఆ యూనివర్సిటీకి చెందదు అని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఆ భూమి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టబోతా ఉన్నదో ఆ భూమి మరి యూనివర్సిటీకి చెందుతుందా, లేదు అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందా అనేది కూడా మరి హైకోర్టు ఏదైతే ఒకవేళ హైకోర్టు తన ఉత్తర్వుల ద్వారా మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ విద్యార్థుల మీద దాడి చేయడం అనేది ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వము మరి తెలంగాణ పోలీసు యంత్రాంగం ముమ్మాటికి అది ఒక చట్టరీత్యా, రాజ్యాంగ రీత్యా మరి స్వేచ్ఛ హక్కులని కాలరాసే విధంగా ఉన్నదని చెప్పేసి తెలంగాణ మేధావులు, కవులు, గాయకులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము అదొకటి తేటతెల్లం చేయవలసిన అవసరం ఉన్నదని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు.